ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటడంతో మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తుంది. పలువురు మంత్రుల పనితీరుపై సంతృప్తిగా లేనని, పనితీరు మెరుగుపడకపోతే పక్కన పెట్టడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు హెచ్చరించారు. అయినా కొందరు మంత్రుల తీరులో మార్పు రాకపోవడంతో మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైనట్టు కూటమి నేతల్లో ప్రచారమూ జరుగుతోంది. ఏపీ మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. పలుమార్లు హెచ్చరించిన పలువురు మంత్రుల తీరులో మార్పు లేకపోవడం, రాజకీయంగా మారుతున్న సమీకరణాలు, మంత్రుల పనితీరు ఆధారంగా ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి ఏకంగా 6 నుంచి 8 మంది మంత్రుల మార్పు ఖాయమని తెలుస్తుండగా మరికొందరి శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై పవన్ తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉండగా బీజేపీ సైతం తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్ల సంఖ్య పెంచుతూ ఈసారి ప్రక్షాళన కసరత్తు సాగుతున్నట్టు సమాచారం. ఆగస్టు 8 నుంచి 15వ తేదీలోగా ప్రక్షాళన ఉంటుందని, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజును మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ నేతల సమాచారం. డిప్యూటీ స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఛాన్స్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా జనసేన నుంచి మంత్రిగా ఉన్న దుర్గేష్ను తప్పిస్తారనే చర్చ జరుగుతుంది. నాగబాబుతో పాటుగా జనసేన నుంచి కొనతాల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుత మంత్రులు ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురిని తప్పించడంపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుండగా వారి స్థానంలో పల్లా శ్రీనివాస్, కొనతాల, కళా వెంకట్రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా గోదావరి జిల్లాల నుంచి సుభాష్ను తప్పించే అవకాశం ఉందని, ప్రస్తుతం నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మంత్రికి తప్పించే ఛాన్స్ ఉందని సమాచారం. నెల్లూరు నుంచి ప్రశాంతి రెడ్డికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. వెంకటరాజుకు మంత్రిగా అవకాశం దక్కనుందని తెలుస్తుంది. ఇక రాయలసీమకు చెందిన మంత్రిని తప్పిస్తారని, ఆ స్థానంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రిపైన వేటు పడనుందని ప్రచారము సాగుతోంది. కాగా మరికొందరి శాఖల్లో మాత్రం మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాల్లో టాక్. జగన్ జిల్లాల పర్యటన, వరుస వివాదాల సమయంలో మంత్రులు సరిగ్గా స్పందించలేదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జగన్ పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలకు, ఆ తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సామాజిక ప్రాంతాల సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయాలు జరగనున్నట్టు సమాచారం. దీంతో ఇక మంత్రివర్గంలో మార్పుతో పాటుగా పార్టీలోనూ కీలక నిర్ణయాలకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది.